ఒక వ్యక్తి అంట, నేను ఆదివారం ఒకసారి పంచుకున్నాను కదా, కేవలం టీ తాగుతూ కూర్చున్నాడంట. తినడానికి ఏమీ లేదు. మార్నింగ్ లేచాడు, వెతికాడు, ఎండిపైన రొట్టె ముక్కలు ఉన్నాయంట. తినబుద్ధి కాలేదు. పక్కలో కూర్చుని ఆ బయట లాన్లో కూర్చొని టీ తాగుతూ దేవుని సృష్టిని ఆనందిస్తున్నాడంట. ప్రభా, ఈ మంచి దినము కొరకు నీకు వందనాలు ప్రభా. అనుదినము నూతనమైన కృపను, ప్రేమను, వాత్సల్యతను, ప్రేమను చూపిస్తానని చెప్పినావు కదా ప్రభా. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటూ హీ వాజ్ సింగింగ్ సాంగ్స్, హీస్ ప్రైజింగ్, హీస్ లిఫ్టింగ్ హిస్ హ్యాండ్స్. చేతులెత్తి దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్న వేళ తన స్నేహితుడు వచ్చాడంట. ఏంటి, హలో బాస్, ఒక్కడివే కూర్చొని టీ తాగుతున్నావు, చలో మన ఇద్దరం కలిసి. ఆయన చేతిలో ఉంది, బ్రెడ్ ఉందంట. హల్లెలూయా. సి వెన్ హీ స్టార్టెడ్ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు తన స్నేహితుడు దేవుడు పంపిస్తాడు. నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు, ఏమీ లేదు, ఏమి కాలేదు, ఏం లేదు, అంతే ఉంది. అవును, అంతే ఉందేమో, అవే బిల్స్ ఉన్నాయి, అవే డ్యూస్ ఉన్నాయి, అవే బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అదే దరిద్రం ఉందేమో. కానీ దేవుడు ప్రాణమైతే తీయలేదు కదా, ఊపిరినైతే నిలబెట్టినాడు కదా. అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పరాదు. చెప్పు, కారణాలు వెతుక్కో. దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞత కలిగి ఉండడానికి కారణాలు వెతుక్కోవాలి. వెతుక్కొని దేవునికి థ్యాంక్స్ చెప్పు. అప్పుడు నీకు రొట్టె అందించబడుతుంది. అందించబడిన రొట్టెను దేవుడు దీవిస్తాడు, దాన్ని విస్తరిస్తాడు, నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఫ్రెండ్ రొట్టె ముక్కను తీసుకొని వచ్చాడంట. ఇంకొకతను తీసుకొని వచ్చి ఇంకొక ఫ్రెండ్ జాయిన్ అయినాడు. ఇద్దరు కలిసి దేవుని మాటలు మాట్లాడుతుండగా ఇంకొకతను జాయిన్ అయినాడంట. కారు తీసుకొని వచ్చి అన్నాడంట, బయటికి వెళ్దాం పరిచర్య కొరకు అని. తినడానికి రొట్టె దొరికింది, మంచినీళ్ళు, ఛాయ్ దొరికినాయి. బయటికి కాలినడకన వెళ్ళకుండా ఏమి దొరికింది? కారు కూడా వచ్చిందా? ఆ దినానికి దేవుడు దాటించినాడా, ఎక్కించినాడా, సమస్యను తీర్చినాడా? అలా చెప్పాలి దేవునికి థ్యాంక్స్. ఆ దినము కొరకు జ్ఞాపకం చేసుకో, ఏ మేలు దేవుడు నీ జీవితంలో చేసినాడని జ్ఞాపకం చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పు. ప్రభా, జనవరి నెలలో నువ్వు ఇవి చేసి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, వీటన్నిటి కొరకు ప్రభా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రభా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నీకేమీ లేవు, అప్పులే ఉన్నాయి, బిల్సే ఉన్నాయి, అన్ని ఇవే తలకాయ నొప్పులే ఉన్నాయి అనుకో. ఒకటి చెప్పు, ప్రభా ఈ ఊబిలో నన్ను పడేయకుండా సజీవుల భూమిలో నిలబెట్టినవు చూడు ప్రభా, అందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభా అని చెప్పు. అన్ని డ్యూస్ ఉన్నా కూడా ప్రభా థ్యాంక్ యూ, నేను నా ఇంటి వారం అందరము కూడా నీ రక్షణలో ఉన్నాము కాబట్టి ప్రభా నీకు వందనాలు చెప్తున్నాను ప్రభా అని చెప్పి దేవునికి కృతజ్ఞత అర్పణలతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అంట మార్గములను సరళము చేస్తాడు.